బ్రేకింగ్ న్యూస్ ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అధికార కాంగ్రెస్ మరియు విపక్ష బీజేపీ నాయకులు ఇద్దరు కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఫార్ములా ఈ కేసులో ఇటు కేటీఆర్ అరెస్ట్ ఇప్పుడు పక్కా అంటూనే ఇంకా అరెస్ట్ చేయకపోవడంపై బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ పలు విమర్శలు చేశారు. ఢిల్లీలో సెటిల్మెంట్ చేసుకోవడంతోనే కేటీఆర్ అరెస్ట్ కథ కంచికి పోయిందని సెటైర్ వేశారు. అయితే ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఫార్ములా ఈ రేస్, ధరణి స్కామ్ కేసులన్నీ కూడా గాలికే పోయాయని విమర్శించారు. కలెక్టర్పై దాడి వెనుక కేటీఆర్ ఉన్నాడని తెలిసినా ఇంకా అరెస్ట్ చేయకపోవటం శోచనీయమని అన్నారు బండి సంజయ్. ఇది రైతులు మాత్రం దాడి చేయలే. రైతులు అక్కడ పేద ప్రజలకు అటువంటి ఆలోచన లేదు. వాళ్ళకు ఉన్నతాధికారులను గౌరవించాలి, వాళ్ళు మన అధికారులు మనల్ని పాలిస్తారు, మనకు సహకరిస్తారని చెప్పి ఆలోచన ఉంటుంది వాళ్ళకు. వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేశారని చెప్పింది ఎవరైనా ప్రభుత్వం చెప్పింది. దీని వెనుక కేసీఆర్ కొడుకున్నాడని చెప్పింది ఎవరు? ప్రభుత్వం చెప్పింది. మరి ఏమైంది? కేసీఆర్ కొడుకుని ఎందుకు లోపడేస్తలేరు? కుట్ర చేసిన వాళ్ళు అరెస్ట్ చేస్తారా చేయరా? ఏమైంది? కథం ఢిల్లీకి పోయా సమస్య. ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ దగ్గరికి వెళ్ళింది. ఏమి ఇసుకోనో అది తీసుకున్నారు. కథం దుకాణం బంద్. ఇక మళ్ళీ అరెస్ట్ చేస్తోటి. ఇక ధరణి అన్నారు. ధరతో మొత్తం భూమి అమ్ముకున్నారు, మొత్తం ఆధారం అని చెప్పి నేను చెప్పింది కాదు, మీరు చెప్పి మీడియా చెప్పింది కాదు. ఎవరు చెప్పింది? సాక్షాత్తు దీపావళి ముందు బాంబు వెళ్తుంది, దీపావళి కంటే ముందు వెళ్తుంది, దీపావళి తర్వాత ఆటం బాంబు కాదు, సుత్తిల బాంబు కూడా వెళ్ళలే, చేరు పన కూడా వెళ్ళలే. పోయి దీపావళి పోయి సంక్రాంతి వస్తుంది. మళ్ళీ కార్తీక పౌర్ణమి పోయింది, సంక్రాంతి వస్తుంది. ఇక మళ్ళీ ఏం వెళ్తాయో. ఏమైంది? ధరణి పోయింది. ధరణి పోయిన తర్వాత మళ్ళీ ఏం చేశారు? అదేంటి ఈ ఫార్ములా కార్ రేస్, 50 కోట్ల రూపాయలు మొత్తం స్కామ్ జరిగింది. రేప్ అరెస్ట్ అన్నారు. కథం అది క్లోజ్. అది కూడా అడిగెక్కింది. ఇది కలెక్టర్పై దాడిని మరో కోణంలో అభివర్ణించారు బండి సంజయ్. రైతుల సమస్యలను పక్కదారి పట్టించేందుకు దాడులు తెరపైకి తెచ్చారని ఆరోపించారు ఆయన. బీఆర్ఎస్ విధ్వంసకర పార్టీ, దాడులతో ప్రజల ప్రాణాలతో ఇటు బీఆర్ఎస్ చెలగాటమాడుతోందని అన్నారు. గ్రూప్ 1 కానిస్టేబుల్ ఆందోళనలను బీఆర్ఎస్ విధ్వంసం చేయాలనుకుందని, తెలంగాణ బీఆర్ఎస్ ను నిషేధించాలని తీవ్రంగా మండిపడ్డారు బండి. పార్టీ విధ్వంసకర పార్టీ. అసలు ఈ పార్టీని బ్యాన్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో. అడిగితే ఈ పార్టీని బ్యాన్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు విధ్వంసాలు చేసి మరొక్కసారి ప్రజలను నమ్మించి మోసం చేసి ఏదో ఒక మూవ్మెంట్ తీసుకొచ్చి ప్రజల దృష్టి మళ్లించి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రజల మన ప్రాణాలతోని ఆటలాడుతున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ గ్రూప్ 1 ఎగ్జామ్ అప్పుడు నేనే ఆందోళన పాల్గొన్నా. ఆ రోజు విధ్వంసం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. నేను ఆ రోజు చెప్పినాను, ఆ రోజు విధ్వంసం చేసే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ. తర్వాత పోలీసు వాళ్ళ సమస్యల మీద సచివాలయం ముందు విధ్వంసం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసింది. ఇవాళ మళ్ళా లైచర్ల విషయంలో కూడా విధ్వంసం చేసే ప్రయత్నం చేసింది. మరోవైపు కేటీఆర్ అరెస్టుపై సీఎం రేవంత్ ఇంతకు ముందే క్లారిటీ ఇచ్చారు. ఫార్ములా ఈ రేస్ లో నిధుల బదలాయింపు కేసుపై గవర్నర్ కు లేఖ రాశామని, ఆయన అనుమతి రాగానే విచారణ చేపట్టి కేటీఆర్ పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫార్ములా ఈ రేస్ కేసు నుంచి తప్పించుకోవడానికి కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని, గవర్నర్ అనుమతి నుంచి తప్పించుకోవడానికి కేటీఆర్ ఢిల్లీలో ఉన్నారని సీఎం విమర్శించారు. అయితే గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్ పై చర్యలకు పూనుకుంటామని తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేస్ ది సేమ్ టైం మొన్న కలెక్టర్ పై దాడి కేసులో కేటీఆర్ పై ఆరోపణలున్నా సరే ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ ఇటు బండి సంజయ్ ఆరోపిస్తూ వచ్చారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, బండి సంజయ్ చేసిన ఈ కామెంట్స్ ని అసలు ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు, అటు ఫార్ములా ఈ కార్ రేస్లో ఆ కేసులో అటు కేటీఆర్ ఏదైతే 55 కోట్ల రూపాయలు బదిలీ చేశారో దానికి సంబంధించి ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుంది. ఏసీబీ అధికారులు ఇప్పటికే ఆ కేసులో ముందడుగు వేయడానికి, కేటీఆర్ను అరెస్ట్ చేయడానికి గవర్నర్ అనుమతి కోరుతూ లేఖ రాశారు. దానిపైన ఇంతవరకు గవర్నర్
ఎక్కడ కూడా అటు అనుమతి ఇవ్వలేదు, దానికి సంబంధించి లేఖపైన స్పందించలేదు. ఇక కేటీఆర్ ఇప్పటికే ఢిల్లీ పర్యటన చేసి వచ్చారు 2 రోజుల పాటు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులు తన బావమరిది సృజన్ రెడ్డికి అమృత్ టెండర్లు ఇప్పించుకున్నారంటూ ఆరోపిస్తూ దానిలో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగింది. దీనికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలుస్తాను, దానిపైన ఫిర్యాదు చేస్తానంటూ ఇక్కడి నుంచి ఆయన ఢిల్లీ వెళ్ళారు. 2 రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారు. అటు బీఆర్ఎస్ నేతలు మనోహర్ లాల్ ఖట్టర్ని కలిశారని చెప్తున్నప్పటికీ అక్కడ బీజేపీ నేతలు మాత్రం అసలు కేంద్ర మంత్రి కేటీఆర్కు ఎటువంటి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఆయన కలవలేదని చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్న క్రమంలో ఇప్పుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపైన అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ బీజేపీ రెండూ కలిసి నాటకాలు ఆడుతున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ ఉంది. ఇప్పటికే అటు ఆ బీఆర్ఎస్ నేతలు మాత్రం స్వయంగా తాము మనోహర్ లాల్ ఖట్టర్ని కలిసామని చెప్తుంటే అటు బీజేపీ నేతలు మాత్రం మంత్రి అపాయింట్మెంట్ లేదు, మంత్రిని అసలు కలవలేదు అంటూ చెప్తున్నారు. ఒకవేళ మంత్రిని కలిసినా కలవకపోయినా గవర్నర్ని నియమించేది కేంద్ర ప్రభుత్వం కాబట్టి కేంద్రంలో ఉన్న మీరు కదా ఇవ్వాల్సింది అనుమతి, మేము ఇప్పటికే లేఖ రాసినా మీరు ఎందుకు గవర్నర్తో అనుమతి ఇప్పించడం లేదు అనేది కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణ. మొత్తం మీద అటు కేటీఆర్ వ్యవహారం పైన మాత్రం ఇరు పార్టీలు ఒకరిపైన ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ ఉన్నాయి. లగచర్ల అంశంలో కూడా ఇప్పటికే కేటీఆర్కి సంబంధించి ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. కాకపోతే ఆ కేసు ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. నరేందర్ రెడ్డిని ఇప్పటికే రిమాండ్లో ఉన్నారు. ప్రధాన నిందితుడు సురేష్ ఇంకా పరారీలో ఉన్నాడు. అతను దొరికితే అసలు మొత్తం రైతుల వెనకాల ఉన్నది ఎవరు రెచ్చగొట్టారు అనే వివరాలన్నీ కూడా తెలిసే అవకాశం ఉంటుంది. గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, కావాలనుకుంటే నేను ఎప్పుడోనే వాళ్ళని అరెస్ట్ చేయించేవాడిని, కానీ చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చట్టపరంగా అన్ని రుజువులు వచ్చిన తర్వాతే అటు ఆ ప్రక్రియ జరుగుతుంది తప్పితే ఎవరిపైన కూడా కక్షపూరితంగా వెళ్ళేది లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ అటు బీజేపీ మాత్రం కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి ఆరోపణలు చేస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అటు మొన్న బండి సంజయ్ ఇక్కడ ఆర్కే పాలన నడుస్తుంది, రేవంత్ రెడ్డి కల్వకుంట్ల కేటీఆర్ పాలన నడుస్తుంది అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. దీనిపైన కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. అక్కడ కేంద్రంలో జతగట్టింది మీరు, ఇక్కడ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో గంపగుత్తగా బీఆర్ఎస్ తన ఓటింగ్ శాతాన్నంతా మీకు బదిలీ చేసి మీకు మేలు చేకూర్చింది. అందుకే చీకటి ఒప్పందం చేసుకుని దానికి ప్రతిఫలంగానే అన్ని దర్యాప్తుల్ని అడ్డుకుంటున్నారు. అరెస్ట్ కోసం అనుమతి రాసినా ఇంతవరకు గవర్నర్ నుంచి అనుమతి రాకుండా చేశారనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాదన. చూడాలి దీనిపైన అటు గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఈ ఒకరిపైన ఒకరు రాజకీయపరమైన విమర్శల నేపథ్యంలో కేటీఆర్ అరెస్టు ఎప్పుడు జరుగుతుంది, అటు గవర్నర్ అనుమతి ఇస్తారా, అనుమతి ఇవ్వకపోతే బీజేపీ దాన్ని ఏ రకంగా సమర్థించుకుంటుంది, ఇవన్నీ కూడా వేచి చూడాలి. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ పవన్.